స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మనం ప్రతి స్వాతంత్ర దినోత్సవం రోజున, గణతంత్ర దినోత్సవం రోజున ఎంతో ఘనంగా, గర్వంగా 3 రంగుల జెండాను ఎగరవేస్తాం. ఆ జెండా మనకు ఊపిరి, బలం, గుర్తింపుకు చిహ్నం. ఆ జెండా వెనుక ఎంతో మంది మహాధనుల త్యాగం ఉంది. కొన్ని వందల ఏళ్ల పాటు ప్రాణాలను, జీవితాలను పణంగా పెడితేనే మనం ఆ జెండా కింద హాయిగా బ్రతుకుతున్నాం. మువ్వన్నెల జెండా మన దేశానికి స్వేచ్ఛకు గుర్తింపు. అయితే ఈ 3 రంగుల జెండాను మన తెలుగు వ్యక్తి పింగళ వెంకయ్య డిజైన్ చేశాడని గర్వంగా చెప్పుకుంటాం. దేశం ఆయన స్వతంత్ర పోరాటాన్ని మరిచిపోయిన మనకు అద్భుతమైన జెండాను ఇచ్చిన వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే తిరంగా అనే ఆక్సిజన్ను అందించి గొప్పగా బ్రతకండని చెప్పి వెళ్ళిపోయారు. ఈ 3 రంగుల జెండా ఒక్కరోజు ఏర్పడలేదు. కొన్ని వందల జాతీయ జెండాల నుంచి మార్పులు చెందుకుంటూ వచ్చింది. ఎంతో మంది స్వాతంత్ర సమర యోధుల పోరాటంలో గుర్తింపుగా, ఐక్యతకు చిహ్నంగా జెండాలు తయారు చేసుకుని వాడారు. చరిత్ర ప్రకారం మన దేశంలో 1904 నుంచి 1906లో మొదటి జెండా తయారు చేయబడింది. అది కూడా స్వామి వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత తయారు చేసింది. వాస్తవానికి ఆమె ఐర్లాండ్కు చెందింది. కానీ స్వామి వివేకానంద బోధనలను ఆకలింపు చేసుకుని ఇక్కడే ఉండిపోయింది. ఈ నేల గాలి పీల్చిన వ్యక్తిగా ఇక్కడ మన జీవితాన్ని గొప్పగా మలుచుకున్నానని ఆమె కూడా స్వాతంత్ర పోరాటంలో అడుగు వేసింది. తానే జెండాను తయారు చేసి అందరం ఒకే గుర్తుతో పోరాడదాం అని పిలుపునిచ్చింది. అదే సిస్టర్ నివేదిత జెండా. దాంట్లో ఇంద్రుడి వజ్రాయుధం ఉండి మధ్యలో తామర పువ్వు ఉంటుంది. పసుపు, ఎరుపు విజయానికి, పోరాటానికి గుర్తుగా ఆమె ఈ జెండాను రూపొందించారు. ఆ జెండాపై బెంగాలీ భాషలో వందే మాతరం అని రాయడంతో దేశంలో జెండా కింద పనిచేయాలనే భావన వచ్చింది. ఆ క్రమంలోనే 1906లో కలకత్తా జెండా రూపొందించబడింది. స్వాతంత్రోద్యమం మొదట కలకత్తాలోనే ఎక్కువగా ఉండేది. ఆర్థికంగానే కాకుండా బాగా చదువుకున్న వారు కూడా అక్కడే ఉండడంతో చైతన్యం కూడా బాగా ఉండేది. ఇక సాహిత్య సంపద కూడా వారికి బాగా పోరాట విలువలను నేర్పింది. అందుకే ఈ కలకత్తా జెండా రూపొందింది. అయితే మొదటిసారి 3 రంగుల వాడకం ఇక్కడే మొదలైంది. ముదురు, నీలం, పసుపు, ఎరుపు రంగులతో జెండాను తయారు చేశారు. హిందూ ముస్లింలకు గుర్తుగా సూర్య భగవానుడు నెలవంకను జెండాలో అమర్చారు. అన్ని వర్గాలను సూచించే విధంగా వేరువేరు సైజుల్లో 8 నక్షత్రాలను పైన అమర్చి వందే మాత్రం నినాదంతో పోరాటానికి బరిలో దిగారు. ఇక బ్రిటిష్ వారు మొదటగా చూసి భయపడిన జెండా ఇదే. ప్రముఖ జాతీయవాదులు కూడా ఒక జెండాతో ప్రజలకు పిలుపునివ్వడం అప్పటికే మొదలైపోయింది. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సచీంద్ర ప్రసాద్ బోస్, సుకుమార్ మిత్రాలు కూడా జెండాను తయారు చేశారు. ఇది కూడా 3 రంగులే. అయితే ముదురు, ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగులతో జెండాను తయారు చేశారు. మధ్యలో పోరాటానికి స్లోగన్ గా మారిన వందే మాతరం నినాదం ఉంది. 8 ప్రావిన్స్లను ఒకే జెండా కింద చేర్చాలని పైన 8 తామర పువ్వులను చేర్చారు ఆనాటి నేతలు. ఇక కింద నెలవంక, సూర్యుడి బొమ్మలతో డిజైన్ చేసి ప్రజలకు పంచిపెట్టారు. ఇక 1907లో వినాయక్ దామోదర్ సావర్కర్, బీకాజీ కామా, శ్యామాజీ కృష్ణవర్మలు కలిసి బెర్లిన్ కమిటీ ఫ్లాగ్ను తయారు చేశారు. ఇది కూడా జాతీయవాదుల జెండా మాదిరిగానే 3 రంగులతోనే ఉన్న మొదటిసారి కాషాయం రంగు జెండాలోకి వచ్చి చేరింది. వందే మాత్రం, నెలవంక, సూర్యుడు ఉన్న సూర్య చంద్రులు ఉన్నంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపలేరని దేశంలోని 8 ప్రావిన్స్లను గుర్తుగా సూర్య చంద్రులతో ఫోటోలతో జెండాను ఎగురవేశారు. అంతేకాదు భారతదేశ స్వాతంత్ర పోరాటానికి మద్దతిస్తున్న జర్మనీ నేలపై ఎగురవేసిన జెండా ఇదే. కామా దీనిని బెర్లిన్లో ఎగరవేసి స్వాతంత్ర పోరాటానికి కొత్త ఊపు తెచ్చారు. 1907 ఆగస్టు 22న మొదటిసారి విదేశీ గడ్డపై భారత పతాకం ఎగరడం ఇదే మొదటిసారి. అయితే ఇదే కమిటీ 7 నక్షత్ర రాశులను సూచిస్తూ మరో జెండాను కూడా రూపొందించిన మొదట అందరూ ఆమోదించినా కూడా బెర్లిన్ కమిటీ ఫ్లాగ్కే జెండా ఊపారు. ఇక స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో హోమ్ రూల్ ఉద్యమం చాలా కీలకమైంది. దీనిని బాల గంగాధర్ తిలక్ మొదలు పెట్టారు. అయితే ఒక మంచి ఐడియాతో బ్రిటిష్ పాలన కింద ఉండే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని తమ దేశాన్ని తామే పాలించుకుంటున్నాయి.
ఆ పరిధిలోనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి స్వేచ్ఛను మాకివ్వాలని తిలక్ బ్రిటిష్ రాణిని కోరారు. అందుకోసం రూపొందించిన జెండానే హోమ్ రూల్ ఫ్లాగ్. దీనిని 1917లో రూపొందించారు. ఇందులో బ్రిటిష్ జెండా రూపును కూడా ఉంచి మాకు స్వేచ్ఛనివ్వాలని, ఇంకా పోరాటాలతో ప్రజలను విసిగించడం మంచిది కాదని ఒక గొప్ప ఐడియాతో ముందుకెళ్లారు తిలక్. అందులో భాగంగానే మన నక్షత్ర రాశులను ఉన్న గుర్తింపును కొనసాగిస్తూ వాటిని కూడా అందులో పెట్టారు. దానితో పాటు ఒక స్టార్, ఒక క్రిసెంట్ను ఏర్పాటు చేసి స్వేచ్ఛ ఇవ్వాలని పోరాడారు ఆయన. ఇది మహా గొప్ప ఆలోచన కాబట్టే ఆ రోజుల్లో ప్రజలను ఉద్యమం వైపు కదిలించింది. అదే స్వరాజ్య సభగా ముందుకు సాగింది. ఇక 1921లో మహాత్మా గాంధీ జెండా వెలుగులోకి వచ్చింది. ఆయనే డిజైన్ చేసిన ఈ జెండాలో చరాకాను ఉంచారు. పైన తెలుపు శాంతికి, మధ్యలో ఉన్న ఆకుపచ్చ ఆశకు చిహ్నంగా ఎరుపు త్యాగానికి గుర్తుగా రూపొందించారు గాంధీజీ. ఇది అన్ని రకాల మతాలకు చిహ్నంగా ఉందని ఆయన తెలిపారు. ఇదే జెండాను 1921లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కూడా ప్రవేశపెట్టారు. ఈ జెండాలకు మార్పులు చేసిన మన తెలుగు వ్యక్తి, పోరాట యోధుడు పెంగళి వెంకయ్య. ఇతను మరో జెండాను రూపొందించారు. అదే స్వరాజ్య జెండా. గాంధీజీ రూపొందించిన జెండా చాలా మందికి నచ్చలేదు. ప్రజలు కూడా స్వీకరించలేకపోయారనే భావన ఏర్పడింది. దానికి మతం రంగు పూశారని చాలా మంది పెదవి విరిచారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ రావడంతో గాంధీజీ కూడా దానికి మార్పులు కోరుకున్నా మొత్తానికి పక్కన పడేసి ఆయన ఆలోచనలకు విలువనిస్తూ వెంకయ్య అద్భుతమైన జెండా రూపొందించారు. అదే ఈ 3 రంగుల జెండా. అయితే ఇది మనం ఇప్పుడు చూస్తున్న తిరంగా కాదు. మొదటిసారి జెండాలోకి కాషాయం వచ్చింది అప్పుడే. అయితే కాషాయం హిందూ ఋషులకు మాత్రమే గుర్తింపు కాదు, ముస్లిం దేవర్షులు కూడా కాషాయం వాడేవారు. అందుకే 2 మతాలకు చిహ్నంగా రూపొందించారు ఆయన. మధ్యలో తెలుపు, కింద ఆకుపచ్చ రంగును ఉంచారు. ఇక చరాకాకు మార్పులు చేసి అద్భుతమైన జెండాను రూపొందించారు. ఈ జెండా కిందే 1923 నుంచి స్వాతంత్రం వచ్చే వరకు దేశమంతా పోరాడింది. ఇది మన జెండా, మనకు స్వేచ్ఛనిచ్చే జెండా అని ఆ రోజుల్లో ప్రతి ఇంటిపై ఎగిరింది. ఇక ఇదే జెండాకు మనకు స్వాతంత్రం వచ్చాక పెంగళి వెంకయ్య మరికొన్ని మార్పులు సూచించారు. ఎందుకంటే పోరాటం కోసం, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కోసం జెండాను, భారతీయులందరినీ ఒకే జెండా కింద ఉంచాలని ఆ రోజు ఆయన సంకల్పించారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పద్ధతులను విమర్శిస్తూ పోరాటం చేసిన మహానుభావులు కూడా ఉన్నారు. అందుకే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వేసిన కమిటీతో స్వల్ప మార్పులు చేశారు. అంతేకాదు వాటి అర్థాలను కూడా మార్చారు. కాషాయం అంటే ధైర్యానికి, నిస్వార్థానికి గుర్తు. తెలుపు శాంతికి, స్వచ్ఛతకు చిహ్నం. ఇక అదే ఆకుపచ్చ నమ్మకానికి ప్రతీక. ఇలా 3 రంగుల జెండాతో దేశం భవిష్యత్తు వైపు అడుగులు వేసింది. చరాక స్థానంలో అశోక చక్రం చేర్చారు. ఎందుకంటే ధర్మానికి ఇది గుర్తు. ఎవరు ఈ జెండాను మోస్తున్నా ధర్మానికి నిలబడాలి. ఎవరు ఈ జెండాను ఎగరవేసినా ధర్మ పాలన అందించాలని మన పూర్వీకులు మన జెండాను ఇలా అందించి వెళ్ళిపోయారు. ఇక ఇదే జెండా కింద మనం బ్రతుకుతూ ఉన్నాం. ఇది మన జెండా యొక్క అసలు కథ. మరి తప్పకుండా మన దేశ జెండాకి జై హింద్ చెప్పేయండి. జై హింద్.